హలో వెల్కమ్ టు మై ఛానల్ విజయ డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఫంక్షన్ స్టైల్లో పూల్ మకాని పుల్ల గోంగూర కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఒక కట్ట గోంగూర తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు పూల్ మకాని తీసుకుని లైట్గా వేయించుకుందాం. కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఒక్కొక్కటి గట్టిగా ఉంటాయి, అవి ఉడకవు. పుల్లగా ఉన్నాయి ఉంచుకొని గట్టిగా ఉన్నాయి తీసేయాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకుందాం. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. గోంగూర కూడా వేయించుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుని గోంగూర వేసుకుని మగ్గించుకుందాం. ఈలోపు గోంగూర కూడా ఉడుకుతూ ఉంటుంది, ఉల్లిపాయ కూడా వేగుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ కూడా దంచుకుందాం. ఆనియన్ కూడా వేగిపోయాయి. అల్లం పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఇలా వేయించుకుందాం. పక్కన పెట్టుకున్న పూల్ మకాని కూడా వేసేసి సరిపడా కారం వేసుకుని, గోంగూర వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుద్ది. 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఇలా నూనెలో బాగా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. గోంగూర కూడా ఉడికిపోయింది. లేతగా ఉంది కాబట్టి ఆకు తొందరగా మగ్గిపోయింది. ఇలా గరిటెతోటి మెదుపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. గోంగూర వేస్తే ఉడకదు కాబట్టి ముందే ఇలా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుందాం. పూల్ మకాని కూడా ఉడికిపోయింది. ఉడకబెట్టుకున్న గోంగూర కూడా ఇందులో వేసేద్దాం. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఉడికిపోయింది బాగా. పువ్వు సరిపోయిందో లేదో చూసి స్టవ్ ఆపేద్దాం. సాల్ట్ అయితే సరిపోలేదు, ఇంకొంచెం వేస్తున్నాను. పూల్ మకాని అంటే వేరే ఏమీ కాదు, తామర గింజలని పాప్కార్న్లా చేస్తారంట. ఇవి హెల్త్ కూడా చాలా మంచివంట. ఇవి ఫంక్షన్కైనా లేదంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినా ఇలా కూర వండితే చాలా బాగుంటుంది. కూర అయితే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు కదూ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.